ముందుగా వేదికను అలంకరించిన శ్రీశైలం గౌరవనీయులైన శ్రీశైలం నియోజకవర్గం ఎమ్మెల్యే గారు శ్రీ బుడ్డా రాజశేఖర్ రెడ్డి గారికి, ఇతర పెద్దలకి, అధికారులకి, అలాగే ఇక్కడికి వచ్చిన రైతులకి, గ్రామస్తులందరికీ కూడా నమస్కారం. ఈ రోజు నుంచి మొదలుకొని మనం 9వ తారీఖు వరకు కూడా జిల్లా వ్యాప్తంగా రీసర్వే పూర్తయ్యి వచ్చిన పట్టాదారు పాస్బుక్ల డిస్ట్రిబ్యూషన్ అనేది మనం చేపడుతున్నామండి. ఇలాగా ఇవాళ బండి ఆత్మకూరులో ఏ కోడూరు అనే గ్రామంలో 1258 పట్టాదారు పాస్బుక్స్ అనేవి మనకి ఇవ్వడం జరిగింది. ఇందులో ఎటువంటి ఇష్యూస్ లేకుండా క్లియర్గా ఉన్న పట్టాదారు పాస్బుక్స్ మనం ఇప్పుడు డిస్ట్రిబ్యూషన్ అనేది చేస్తున్నాం. సో వచ్చిన పట్టాదారు పాస్బుక్స్లో మనకి జాయింట్ ఎల్పిఎం కేసులు ఉండొచ్చు, అలాగే మ్యూటేషన్ పెండింగ్ కేసులు ఉండొచ్చు, అలాగే ఇతర ఖాతా అప్డేషన్ పెండింగ్ కేసులు కూడా ఉండొచ్చు. వాళ్ళు కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు. అవన్నీ ఇన్కార్పొరేట్ చేసిన తర్వాత మళ్ళీ ఫ్రెష్ పట్టాదారు పాస్బుక్ ప్రింట్ చేసి మీకు ఇవ్వడం జరుగుతుందండి. సో మన జిల్లాకు వచ్చిన 1258 పాస్బుక్స్ ఏవైతే ఉన్నాయో అందులో క్లియర్గా ఉన్నవే మనము మీకు చూపించి విఆర్ఓ మీ తంబ్ అయినా వేయించుకోవచ్చు, లేదా ఫేషియల్ ఐడి అయినా అంటే ఫేస్ ఫోటో అయినా తీసుకోవచ్చు, లేదా ఐరిస్ కంటి బయోమెట్రిక్ ద్వారా అయినా సరే మీరు కన్ఫర్మ్ చేసిన తర్వాత మీకు ఆ పాస్బుక్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి డీటెయిల్స్ అన్ని చూసుకుని క్లియర్గా ఉన్న కేసులు మాత్రమే డిస్ట్రిబ్యూషన్ చేయమని తహసీల్దార్కి అలాగే జిల్లాలో ఉన్న అన్ని ఆఫీసర్స్కి కూడా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగిందండి. సో పట్టాదారు పాస్బుక్లో ఇంకా జాయింట్ ఖాతాలుగా ఉన్నాయి, 10 మందిని కలిపి ఉంచేశారు, 6గురిని కలిపి ఉంచేశారు అని మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఆ జాయింట్ ఎల్పిఎంస్ డివిజన్ చేసే మీకు పట్టాదారు పాస్బుక్లు ఇస్తారు. అదొకటి. అదే విధంగా ఎవరైనా చనిపోయి ఉంటే, అంటే ఇప్పుడు ఇందాక వచ్చి కొంతమంది అర్జీ పెట్టుకుంటా ఉన్నారు, మ్యూటేషన్ చేయవలసి ఉంది, అంటే భర్త చనిపోయారు, భార్య పేరు మీద మ్యూటేషన్ చేయాల్సి ఉంది, భర్త పేరు మీద పాస్బుక్ వచ్చిందన్నా కూడా మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. మ్యూటేషన్ చేసి భార్య పేరు ఎక్కించి అది మనం మళ్ళీ పట్టాదారు పాస్బుక్ ప్రింటింగ్కి పంపించి ప్రింట్ అయి వచ్చాక మీకు ఇస్తారండి. అదొకటి. అదేవిధంగా మిగులు భూముల గురించి కూడా ఇందాక పెద్దలు కొంతమంది పాయింట్అవుట్ చేశారు. సో మిగులు భూములు తహసీల్దార్కి కూడా ఇప్పుడు ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను నేను. ఈ విలేజ్లో ఎన్నైతే మిగులు భూమి ఖాతాలు ఉన్నాయో ఆ మిగులు భూమి ఖాతాలన్నీ కూడా మనం రెక్టిఫై చేసుకోవచ్చు. మిగులు భూముల మీద మ్యూటేషన్స్ ఆపేశారు అనేది ఒకప్పుడు, ఇప్పుడు అవన్నీ కూడా ఎనేబుల్ చేస్తూ సర్క్యులర్ ఇన్స్ట్రక్షన్స్ కూడా నవంబర్ 2025లో ఇవ్వడం జరిగిందండి. సో మిగులు భూముల మీద కూడా మనం మ్యూటేషన్ అప్లై చేసుకోవచ్చు. రికార్డ్స్లో ఉన్నట్లయితే తప్పనిసరిగా మిగులు భూములు అని వాళ్ళు పెట్టిన రికార్డు కంటే ముందు ఎవరెవరు ఉన్నారు రికార్డులో అని, ప్రస్తుతం ఎవరున్నారు అనేది చెక్ చేసుకుని తప్పనిసరిగా తహసీల్దార్ అండ్ టీము ఆ మిగులు భూములు కూడా మార్చొచ్చండి. ఇప్పుడు ఆ ఆప్షన్ కూడా మనకి ఇచ్చారు. సో మిగులు భూముల్లో ఉంటే మ్యూటేషన్ అవ్వదు అనేది అపోహ. మిగులు భూముల మీద కూడా మ్యూటేషన్ అప్లై చేసుకోవచ్చు. ఏదైనా టెక్నికల్ రీజన్ వల్ల మిగులు భూములు మ్యూటేషన్ అప్లై చేసుకోలేకపోతున్నారంటే ఆ జాయింట్ కలెక్టర్ లాగిన్కి తహసీల్దార్ రిపోర్ట్ పంపిస్తే నేనైనా ఎనేబుల్ చేస్తాను. ఈ విధంగా మనం లాస్ట్ 2 నెలల్లో సుమారుగా 50 మిగులు భూముల కేసులు జిల్లాల్లో మనం సాల్వ్ చేయగలిగాం. కాబట్టి మిగులు భూములు కూడా మనం ఇప్పుడు రెక్టిఫై చేయొచ్చు. అమ్మ తహసీల్దార్ గారు అండ్ ఇక్కడ ఉన్న విఆర్ఓ దీని మీద స్పెషల్ ఫోకస్ పెట్టి ఫస్ట్ ఎన్ని ఖాతాలు ఉన్నాయనేది తీసుకుని మిగులు భూములు ఒక్కొక్కటి సాల్వ్ చేసుకుంటూ అన్నీ మనం అప్డేషన్ చేసుకుంటామండి. అలాగే ఇప్పుడు మనం రీసర్వే చేపడుతున్న గ్రామాల్లో కూడా పట్టా ల్యాండ్స్లో గవర్నమెంట్ ల్యాండ్స్లో ఒక్క మిగులు భూమి కూడా లేకుండా చేయడానికి మ్యాక్సిమం అటెంప్ట్ అనేది చేస్తున్నాం. ఎక్కడైతే ఇప్పుడు రీసర్వే ఇంకా కొనసాగుతుందో, స్టార్ట్ అవ్వబోతుందో ఆ గ్రామాల్లో మాత్రం మ్యాక్సిమం మిగులు భూములన్నీ కూడా మనం తగ్గించడానికి ప్రయత్నం చేస్తున్నాము. కాబట్టి రైతులందరూ కూడా అందుబాటులో ఉండి రీసర్వేలో మీ ఎక్స్టెంట్స్ అనేవి ప్రాపర్గా ఒకసారి అధికారుల దృష్టిలోకి తీసుకోవాలి. అధికారులు కూడా రైతులకు చెప్పందే రీసర్వే జరుగుతున్న విలేజ్లో రైతులను నోటీస్ ఇవ్వకుండా, రైతుల దృష్టిలో లేకుండా ఒక రికార్డు కూడా ఎక్కించడానికి లేదండి. అది కూడా ఇన్షూర్ చేసుకోవాలి రెవెన్యూ అఫీషియల్స్. ఈ విధంగా బండి ఆత్మకూరు మండలంలో 3640 పాస్బుక్స్, నియోజకవర్గం వైజ్గా చూసుకుంటే శ్రీశైలం నియోజకవర్గంలో 7788 పాస్బుక్స్, ఆలగడ్డ కాన్స్టిట్యున్సీలో 14981, నందికొట్కూరులో 3815, నంద్యాల కాన్స్టిట్యున్సీలో 10244, బనగానపల్లిలో
8,748, ధోన్ నియోజకవర్గంలో 1,290, పాణ్యం నియోజకవర్గంలో 5,095. ఈ విధంగా జిల్లా వ్యాప్తంగా 52,091 పట్టదారు పాస్బుక్స్ వచ్చినాయి. ఇందులో క్లియర్గా ఉండి రైతులకు ఎటువంటి సమస్య లేని పాస్బుక్స్ మాత్రమే డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాము. ఎక్కడైనా ఇష్యూ ఎస్కలేట్ అయితే ఆ పాస్బుక్స్ అన్నీ కూడా మళ్ళీ రెక్టిఫై చేసి మీకు అందచేయడం జరుగుతుందండి. కాబట్టి ఎటువంటి కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎక్కడైనా మీకు ఇచ్చిన పాస్బుక్లో మీకు విస్తీర్ణం మీద సమస్య అవ్వచ్చు, లేదా షేప్ ఫైల్ మీద సమస్య అవ్వచ్చు. ఎక్కడైనా విస్తీర్ణం తగ్గిందని అనిపించినా, లేదా వేరే వాళ్ళకి విస్తీర్ణం ఎటువంటి రికార్డు లేకుండా పెరిగిపోయింది, ఇలాంటి కేసు ఎక్కువ దృష్టి వస్తున్నాయి. దానివల్ల మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఈ పాస్బుక్ వచ్చిన తర్వాత కూడా మనం అవన్నీ రెక్టిఫై చేసుకోవచ్చు. చేసుకుని మళ్ళీ పాస్బుక్ ప్రింట్ అయి వస్తుందండి మీకు. ఆ దృష్టిలో పెట్టుకోవాలి అందరూ కూడా. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. జై హింద్. క్లినిక్ కూడా పెట్టాము. లాస్ట్ వీక్ సోమవారం కలెక్టరేట్లో రెవెన్యూ క్లినిక్ అని పెట్టి తహసీల్దార్లు అందరిని అక్కడే కూర్చోబెట్టి, ఆర్డీఓస్ అందరిని అక్కడే కూర్చోబెట్టి ప్రజలు వాళ్ళ సమస్య చెప్తే పరిష్కరిద్దామన్న ఉద్దేశంతో రెవెన్యూ క్లినిక్స్ అనేవి పెట్టాం. ఆ రెవెన్యూ క్లినిక్ల్లో ఎక్కువగా దృష్టికి వచ్చిన సమస్య ఇనాం నుంచి పట్టాగా మార్చమని. ఇనాం అని పడిపోయింది. రీసర్వే పూర్తయిన తర్వాత ల్యాండ్ నేచర్ కాలంలో ఇనాం అని పెట్టారు, అక్కడ పట్టా అని మార్చాలి అనే రిక్వెస్ట్ ఎక్కువగా వచ్చినాయి. అలాగే సర్వీస్ ఇనాములు కూడా, సర్వీస్ ఇనాం భూములు కూడా పట్టా కింద మార్చమని రిక్వెస్ట్ వచ్చినాయి. సో ఇక్కడ మనకి రైతువారి పట్టాలు ముందే ఇచ్చేసి ఉంటాయి, లేదా మనకు ఆర్ఎస్ఆర్ అని డాక్యుమెంట్ ఉంది అంటే మన పూర్వ రికార్డుల్లో కూడా పట్టదారు పేర్లు ఆల్రెడీ ఉంటే తప్పనిసరిగా అవన్నీ ఇనాం నుంచి పట్టాగా మారుస్తాము. అందులో ఎటువంటి సమస్య లేదు. సర్వీస్ ఇనాములకు వచ్చేసరికి టెంపుల్ ఇనాము, లేకపోతే కొన్ని కాస్ట్ ఇనామ్స్ ఉంటాయి. చాకలి ఇనాం అవ్వచ్చు, కుమ్మరి ఇనాం అవ్వచ్చు. అలాగా గ్రూప్గా ఇచ్చిన ఇనాం భూములు మాత్రం మనకు మార్చడానికి ఇప్పుడు వెసులుబాటు లేదు. కానీ అలాంటి కేసుల్లో కూడా ముందు రిజిస్ట్రేషన్లు జరిగాయి. 3-4 రిజిస్ట్రేషన్లు జరిగిపోయినాయి. 3-4 పట్టదారులు చేతులు మారిన భూములు ఉంటాయి. అవి కూడా వెరిఫై చేసి కన్సిడర్ చేసి మారుస్తున్నామండి. ఆ డెసిషన్ అయితే తీసుకున్నాము. కానీ కంప్లీట్గా అది సర్వీస్ ఇనాం, టెంపుల్ ఇనాము, లేకపోతే దర్గా ఇనాం అయితే అవి మనం మార్చడానికి లేదు. కానీ అలాంటి ఇనాం భూముల్లో మీకు పాస్బుక్లు ఇచ్చారు, రెవెన్యూ రికార్డుల్లో కూడా పట్టదారు పేర్లు ఉన్నాయి, రిజిస్టర్ ఆఫీస్లో కూడా 3-4 రిజిస్ట్రేషన్లు అయిపోయినాయి. ఇవన్నీ తీసుకొచ్చి సర్వీస్ ఇనామని లేకపోతే ఇనామని రీసర్వేలో పెట్టుంటే మాత్రం అవన్నీ కూడా ఇప్పుడు రెక్టిఫై చేస్తాము. అందులో మీరు సందేహపడాల్సిన అవసరం లేదు. ఇది కూడా నేను మీకు క్లారిఫై చేస్తున్నాను. థ్యాంక్ యూ.